100 కోట్ల రూపాయలను ఢిల్లీలో దాచిపెట్టి మన దగ్గర నుంచి దోచుకున్న సొమ్మును ఢిల్లీలో పెట్టుబడి పెట్టడానికి పోయినరు అని చెప్పి, ఎందుకు పెట్టుబడి పెట్టడానికి పోయింది? సారాయి వ్యాపారంలో, సారాయి బిజినెస్ చేసి, మన ఊరి పక్కన ఉంటాయి కదా కేసీఆర్ మందు షాపులు, ఆ సారాయి వ్యాపారం చాలా బాగున్నది. మేము తెలంగాణలో 40,000 కోట్లు సంపాదించినాము, 40,000 కోట్లు సంపాదించినాము. ఢిల్లీలో కూడా అవే 40,000 కోట్లు సంపాదించాలని నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి దోచుకున్న డబ్బులను అక్రమంగా విమానంలో ఒక్క మహిళనే తరలించింది. ఆమెను పోలీసు వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తే, అమ్మో నా బిడ్డకి ఏమవుతుందో అని చెప్పి కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి, పెద్ద పెద్ద వకీల్ సాబులను అందరిని పిలిపించి ఏం చేయాలి, నా బిడ్డ జైలు పోకుండా ఏం చేయాలంటే పెద్ద పెద్ద వకీలను పిలిపించి ఇవాళ ఆయన కొడుకును, ఆయన అల్లుడిని, వీళ్ళిద్దరు మంత్రులు, మిత్రులారా, వీళ్ళిద్దరు ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీ పోయి ఆమెను ఎట్లా కాపాడాలి, ఆమె జైలు పోకుండా ఎట్లా చూడాలని చెప్పి గాయ తిరుగుతున్నారు. मॉल में इधर आ जाओ। Thank you.